అందరికీ నమస్తేనుల్లా మిర్రర్ టీవీ చూసేటోళ్ళందరికీ శనార్థి రైట్. ఎండుతోన్న తెలంగాణ, ఏడుస్తోన్న రైతాంగం. దీనికి కారణం ఎవరు? కాలం తెచ్చిన కరువా లేకపోతే కాంగ్రెస్ తెచ్చిన కరువా అంటే ముమ్మాటికి ఏ నలుగురిని గదిలిచ్చినా ముగ్గురు నుంచి కాంగ్రెస్ తెచ్చిన కరువే అని వినబడుతుంది. ఇక ఆ ఒక్కలు కాలం తెచ్చిన కరువు అని ఆ ఒక్కలు మాట్లాడతారు. ఆ ఒక్కలు ఎవరో మనందరికి ఎరుకున్న ముచ్చట్ని. ఇక మనం ప్రత్యేకంగా ఆ ఒక్కల గురించి డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు రైట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఉన్న నీళ్లను చెరువవతల వడేదాకా ఎదురు చూసిండ్రు. ఉన్న నీళ్ళన్నీ మరి కాలువలు నింపుదాం, రిజర్వాయర్లు నింపుదాం, చెరువులు నింపుదాం, వాగులు నింపుదాం, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఒక్క మేడిగడ్డ సాకు చూపెట్టి ఉన్న నీటిని వినియోగించుకోకుండా ఉన్న నీళ్ళన్నీ చెరువవతల వడేదాకా ఎదురు చూసిండ్రు. ఇప్పుడు చెరువవతల వడ్డంక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సెందాన వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది మనకు రైట్. ఇంత కరువు తాండవిస్తోంది. ఒకవైపు రైతన్నలు వలపోతా ఎల్లబోస్తా ఉన్నారు, వాళ్ళ గోడును చెప్పుకుంటా ఉన్నారు. కనీసం మరి దానికి కారణం ఏంటి, లేకపోతే దానికి ఏమైనా చర్యలు తీసుకుందామా, రైతాంగాన్ని ఆదుకుందామా, రైతన్నలను ఆదుకుందామా అని ఆలోచన లేదు. కేవలం వాళ్ళది ఎట్లా ఉందంటే ఆలోచన, ఇది కావాలనే క్రియేట్ చేస్తున్న కరువు. ఎక్కడా పంటలు ఎండట్లేదు, ఎక్కడా సాగునీటి సమస్య కానీ ఎక్కడా తాగునీటి సమస్య కానీ మనకి ఎక్కడా కనబడతలేదు. ఇదే ఆలోచనతోని ముంగడికి పోతురు తప్ప మరి పంటలు ఎండుతున్నాయి, అప్పో సప్పో చేసి పంట వేసుకున్నారు, టైంకి ఎట్లా రైతు బంధు అందియలేకపోయినాము, ఆ అప్పు సప్పు తీర్చుకునేది అందుకన్నా పంట మంచిగా పండాలి, వాళ్ళ అప్పుకు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తలేరు. ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది ఏ ఒక్క జిల్లాను 2 జిల్లాల సమస్య కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలల్లో ఇదే పరిస్థితి ఉట్టుపడతా ఉన్నది. 25 జిల్లాలల్లో సాధారణ వర్షపాతం నమోదైంది, 6 జిల్లాలల్లో అధిక వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం నమోదైన ఖాళీ 2 జిల్లాలు మాత్రమే. ఆ 2 జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలల్లో ఎందుకు ఈ కరువు ఏర్పడ్డది? ఆ 2 జిల్లాలకు కూడా ఈ వచ్చిన కాలువలతోని రిజర్వాయర్లతోని ఆ 2 జిల్లాల కరువు కూడా పోగొట్టే దిశగా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని వచ్చిండు కేసీఆర్. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ముట్టుకో అవసరం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టును అట్లనే వదిలేయండి చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. రైతన్నల ఆత్మహత్యలు చేసుకుంటే ఆ మేధావులు ముంగడికి రారేం? నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటే ఆ మేధావులు ముంగడికి రారేం? నిరుద్యోగులు ధర్నా చౌక్ల ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఎంత స్వేచ్ఛగా మీరు ధర్నాలు చేయండి అని చెప్పేసి ఒకప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మాట్లాడిరు. ఇలా నిరుద్యోగుల సమస్య కాదు మనం ఇక్కడ మాట్లాడేది, నిరుద్యోగుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. నిరుద్యోగుల ముచ్చటెత్తితే మళ్ళీ అదో వేరే వైపు పోతుంది. ఒకవైపు రైతన్నల పంటలు ఎండిపోయి సుక్క నీళ్లు లేక అక్కడ మరి బోరు మోటార్లు లోపలికి దించుకుంటేనన్నా ఏమన్నా గ్యాప్ కలిగి ముత్తమన్న నీళ్లు పోతాయి అని చెప్పేసి బోరు మోటార్లు దించుకుందామని అనుకుంటే నిన్న కోనరావుపేట సిరిసిల్లలో చూసినాం. 3 రైతన్నలు ఇక్కడ గాయాల పాలైనరు. ఒక రైతన్న యువ రైతు అక్కడనే కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిండు. ఒకవేళ నీళ్లుండుంటే, నీళ్లు పుష్కలంగా అందుంటే, వాళ్ళ పంటకు సరిపడా నీళ్ళు వస్తే ఆ మోటార్ ముట్టుకున్న పాపాన పోవునా ఆ రైతన్న? ఆ కుటుంబం ఇలా రోడ్డున పడ్డది. ఆ కుటుంబాన్ని ఆదుకునేటోడు ఎవడు ఇయ్యాల? పోయిన ప్రభుత్వంలో రైతు బీమా పేరుతోటి కుటుంబ పెద్ద చచ్చిపోతే గుంట కాదు ఎకరం ఉండని, గుంట కాడికెళ్ళి ఎకరం ఉండని వాళ్లకు 5 లక్షల రూపాయలు రైతు బీమా అందించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా ఇంతమంది రైతులు చచ్చిపోతే మరి వాళ్ళని ఆదుకుందామని ఉన్నదా? మీకు సోయి ఉన్నదా? ధ్యాస ఉన్నదా? మీ ఎటువైపు పెడతారు? మీకు పబ్లిసిటీ కావాలి. మీరిచ్చిన యార్డ్లకు ఈ వచ్చిన 3 నెలల్లో మీరిచ్చిన యార్డ్ల పైసలు పెట్టుకుంటే ఇలా రైతాంగానికి నీళ్ళు అందించే దిశగా మీరు ముంగడికి పోతుంటారు. మేడిగడ్డ రిపేరే అయిపోతుండే. ఆ కుంగిన 2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ దిశగా మీరు ముంగడికి పోతే ఆ పైసలు అటు పెడదామనుకుంటే చేసినాక పెట్టుకొని ఉంటుంది, చేసినాక యాడ్స్ ఇచ్చుకొని ఉంటుంది. అబ్బా మేడిగడ్డను మేమే రిపేర్ చేసినామని అటు రైతులకైతే నీళ్ళు అందుతుండే కదా. ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్కు లేఖ కూడా రాసుడు జరిగింది. ఇక రైతుల పంటలు ఆదుకోండి, రైతులను ఆదుకోండి, పంటలు ఎండిపోతున్నాయి, ఒకవైపు ఎండిపోతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు, కనీసము ఆ పంట బీమా పైసలు ఏవైతే ఉంటాయో గవి కూడా మీరు ఇస్తామని చెప్పేసి ముంగడికి రావట్లేదు అని చెప్పేసి చూద్దాం. ఎంత ఆవేదన ఉంటే రైతన్నల నుంచి అటువంటి మాటలు రావాలి. వాళ్ళే ఓట్లేసి ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని, మీకు ఒక గౌరవం, మీకు ఒక మర్యాద ఇవ్వాలి కదా. మరి ఎంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ పదాలు పట్టించుకుంటారు కానీ వాళ్ళ రైతుల ఆవేదన పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఎంత కడుపుకోత ఉంటే అంత గొప్ప గొప్ప పదాలు వస్తే మిమ్మల్ని తిట్టాలని అనుకుంటారు.
రైట్ చూపెడతా. ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే అసలు రైతన్నలకు కరువు లేదు, సాగునీటి సమస్య లేదు, తాగేదందుకు నీళ్ళ సమస్య కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి కేఆర్ఎంబీకి తాగునీటి సమస్య లేనప్పుడు లేకెందుకు రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? మీరు లేకెందుకు రాసిర్రు? ఏమో మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు దాటాయి అన్నట్టు చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈనేటోళ్ళు తెలంగాణ పిచ్చి జనం లెక్క కనబడతారా మీకు? రైట్ చూపెడతా, వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎట్లా ఎండిపోతున్నాయి, ఏం కథ, ప్రజల పరిస్థితి ఏంది, తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఏంది అనేది మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకవైపు పొన్నం ప్రభాకర్ అసలు తాగునీటి సమస్య లేదు, సాగునీటి సమస్య లేదని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ కరువు ఏడికేలు వచ్చింది? ఈ పంటలు ఏమైనా గ్రాఫిక్స్ చేసి చూపెడతారా వాళ్ళు మీకు కావాలని? కాదు కదా. రైతన్నలు అంత తెలివితేటలతో ఉన్నోళ్ళు అయితే ఇవాళ మీరు అధికారంలోకి ఎక్కి కూర్చునేటోళ్ళే కాదు. రైతన్నలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి ఇలా మీరు అందలం ఎక్కి కూర్చున్నారు. ఏమో తూనీగా జొర్రీగా కందిరీగా శాస్త్రము చేసిర్రు, ఓడెక్కదాకా ఓడ దిగినాక బోడమల్లన్న అనే శాస్త్రం చేసిర్రు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఓట్లు వేసేదాకా మొత్తం తూనీగా లెక్కనే రెక్కలు ఇట్లా సాసుకుంటా తిరిగిరు. ఓట్లేసేదాకా జొర్రీగా లెక్కనే, ఇప్పుడు అడగబోతే కందిరీగ లెక్క కరవటానికి అత్తురు. మొత్తం మీద ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. చూడుర్రి ఈ పంట పొలాల పరిస్థితి చూడుర్రి. ఈ మాటలతో పాటు వీళ్ళ మాటలతో పాటు మీరు వెనుక కూడా చూడాలి. వెనుక చూస్తే ఏమర్థమవుతుంది అంటే ఎండిన చేన్లల్లా ఇక ఎడ్ల మేపుడు గొర్రెల మేపుడు ఇదే కథ వచ్చింది. మొత్తం మీద ఇదే పరిస్థితి. పాడుర్రిగా 3 రంగుల జెండా వట్టి సింహమోలే గదిలినాడు అగ్గరో మన రేవంత్ అన్న పాడుర్రి, పాట పాడుర్రిగా అయిపోతుంది పరిస్థితి. చూడుర్రి ఇలా పరిస్థితి చూడుర్రి. అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే అప్పుడు పాట ఉండే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంకు ఉందో ఒక పాట ఉండే. 7 గడిసిపాయే దినము గడిసిపాయే ఎట్లా ఉండ్రు బిడ్డలో నా ఇల్లు తొవ్వ మరిసిపోయిరో. సద్దుల పండుగకు కూడా పిలుచుకొని సందర్భాలు అక్కడ ఉండే. అక్కడ బిడ్డను దోలుకరమ్మని బతిలాడుతా ఉన్న సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. ఎట్లా అంటే ఆ సందర్భం ఏంటంటే మీకు పాడి వినబెడతా ఒక 2 లైన్లు. అది ఎట్లా అంటే సద్దుల పండుగ అత్తంది బిడ్డను దోలుకరమ్మని పాట పాడతాడు. పాట పాడుతుంది వాళ్ళ తల్లి. ఎండిపోయిన సేన్ల ఎడ్ల మేపుతున్న పెద్ద కొడుక వినరో నువ్వన్నా పైలమైపోరో. నల్లగొండ సెల్లె కండ్లల్లో ఉన్నది తోలుకొని రారో బిడ్డను తీసుకొని రారో పండుగకు అనే పాట పాడుకునే సందర్భాలు అప్పుడున్నాయి. అంత కరువు ఏర్పడ్డది. అంత కరువులో కూడా ఏరు తెలంగాణ వచ్చినాక బిడ్డలకు పండగకు తోలుకొచ్చుకొని సీరసారలు పెడతా పండగ ఘనంగా చేసుకుంటా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు మంచిగా వస్తాయి. నీళ్లు మంచిగా వస్తే పంటలు మంచిగా వండుతాయి. ఆడబిడ్డలు మంచిగా నిండుగా అవ్వగారింటికి వెళ్ళి మళ్ళీ అత్తగారింటికి పోతారని చెప్పేసి అప్పుడు పాటలు పాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా పరిస్థితి లేదు. ఒక 10 ఏళ్ళు నిజంగా మన దౌర్భాగ్యం ఏంటంటే అబద్ధాన్ని నమ్మి మోసపోయిరు జనాలు. అబద్ధం కాదు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు తెలంగాణ ప్రజలు నా చేతులలో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నా చేతుల మోసపోవడానికి ఆశపడుతుర్రు అని చెప్పేసి 3 గంటల కరెంటే ఇస్తాము అని చెప్పిండు అమెరికా వేదికగా. నమ్మలే, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చి అక్కడ నిజం మాట్లాడిండు, ఇక్కడికి వచ్చి కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అబద్ధం చెప్పిండు. దౌర్భాగ్యం ఏంటంటే అబద్ధాన్ని నమ్మిరు తెలంగాణ ప్రజలు. కరెంటు రాక ఎప్పుడొస్తుంది కరెంటు ఎప్పుడు పోతుంది తెలియక ఇప్పుడు కరెంటు ఏమన్నా ఫీజులు కొట్టేసినాయేమని చెప్పేసి అక్కడ స్తంభం ఎక్కిండు ఒక రైతన్న. ఆ స్తంభం ఎక్కితే ఆ ఎక్కి సదరే క్రమంలో ఆయన కరెంట్ వచ్చింది, తలకిందులై ఊగలాడబడ్డాడు. ఎవరిది బాధ్యత? ఎవరిది? ఈ కరువు ఎవరు తెచ్చిర్రు అన్నట్టు. మొత్తం మీద కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఇక ఏమంటారు, ఆ ఉన్నదాన్ని వినియోగించుకోలేక ఉన్న నీళ్ళన్ని చెరువవతల పడేదాకా ఎదురు చూసి
ఇవాళ మొత్తం కనబడతలేదా పొన్నం ప్రభాకర్ అన్న? ఈ కరువు కనబడతలేదా? ఎవరు క్రియేట్ చేస్తారు? వాళ్ళకి ఏమన్నా అవసరమా? క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు తాగునీళ్ళ కోసం రోడ్డు మీదకి ఎక్కాల్సిన, అక్కడ పంట పొలాలకు సాగునీళ్ళ సమస్య అట్లుంటే ఇక్కడ తాగునీళ్ళ కోసము ఇక్కడ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. మొత్తం ధర్నాలు చేసి మున్సిపల్ అది ఏదైతే ఉంటుందో అక్కడ నీళ్ళ కోసం తిప్పల పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. చూడు, తాగు నీటి కోసం ఇయ్యాల రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. కేసీఆర్ అప్పుడే చెప్పిండు. ఏం చెప్పిండు? మళ్ళా లబ్బర్ బిందెలకు గిరాకీలు పెరుగుతాయి అని చెప్పిండు. నమ్మిర్రా ఎవరన్నా? నమ్మలే. మార్పు మార్పు అంటే మంచి మార్పు తీసుకొస్తారు, తెలంగాణ రాష్ట్రానికి మంచి మార్పు తీసుకొస్తారని అనుకున్నారు. కానీ ఇట్లా దౌర్భాగ్యమైన మార్పు, అసలు ఎవరు ఎదురు చూడని మార్పు గింత తొందరగా గింత కొద్ది కాలంలోనే వస్తుందని ఎవరు అనుకోలే. ఎంత గొప్ప మార్పు అంటే రైతులు ఆనంద పరవశంతో గంతులేసేంత మార్పు. తెలంగాణ రైతాంగం సాగునీటికి ఏడవలే పోయిన 10 ఏళ్లలో, ఇప్పుడు తాగునీటికి ఏడవాల్సిన పరిస్థితి. అంత పెద్ద మార్పు, అంత గొప్ప మార్పు. ఆనాటి రోజులు ఎత్తడు మా రేవంత్ అన్న అంటే ఏనాటి రోజులో అర్థమవుతా ఉన్నది పరిస్థితి మనకు. ఎప్పుడు దర్శనం ఇచ్చినాయి? పోయిన 10 ఏళ్ల కిందట దర్శనం ఇచ్చినాయి ఎండిపోయిన కాలువలు, ఎడారి లాంటి భూములు తెలంగాణలల్లా. పచ్చని బువ్వగిన్నె లెక్క తెలంగాణ మాగాణం, తెలంగాణ భూములన్నీ, తెలంగాణ ప్రాంతం అంతా మాగాణం లెక్క తీర్చిదిద్దిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే బువ్వగిన్నె లెక్క మార్చిండు కేసీఆర్. ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఆ పంట వండినాక ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది పోయిన 10 ఏళ్లలో? ఇంకా ఈ మేధావులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే పోయిన 10 ఏళ్లలో వానలు బాగా పడ్డాయి, అందుకే పంటలు బాగా వండినాయి. ఇక ఇప్పుడు కరువు ఎక్కడొచ్చిందోలా కరువు? ఏమన్నా వాన వల్లేదా? పోయిన తాపలు మొన్న వానాకాలంలో ఏమన్నా వాన వల్లేదా? అన్ని చోట్లల్లా సాధారణ వర్షపాతం నమోదైంది. అంత తగ్గట్టే వానలు పడ్డాయి. ఇక ఉగాదికి పంచాంగం చెప్తే కూడా ఈ తాప వాడలు మంచిగా పడతాయి అని చెప్పేసి పంచాంగం చెప్పిన వాళ్ళు పంతులు కూడా చెప్పారు. ఈ పరిస్థితి ఉన్నది. ఒకవైపు తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతూ, ఒకవైపు సాగునీటికి ఏడిపిస్తూ, తాగునీటికి ఏడిపిస్తూ, ఇంకొక వైపు కరువే లేదు తెలంగాణ రాష్ట్రంలో, కావాల్సుకొని ఊదరగొట్టు రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ మేధావులు. రైట్. మరి ఈ మేధావులకు కాలమే సమాధానం చెప్పాలి. నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలే వీళ్ళకు సమాధానం చెప్పాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.